హాయ్ అన్న. విజయ్ దేవరకొండ మళ్ళా వచ్చాడు. కింగ్డమ్ ఎట్లా ఉంది బ్రో టీజర్? టీజర్ అయితే వేరే లెవెల్. ఎన్టీఆర్ గారి వాయిస్ కి వేరే ఫ్యాన్ బేస్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆయన ఆడియో ఫంక్షన్ లో మాట్లాడితేనే మనం ఇన్స్పైర్ అవుతాం అన్నమాట. అంత మంచిగా మాట్లాడతాడు ఆయన, అంత అట్రాక్టివ్ మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోయే పర్సన్. పాలలు వేస్తే సరే అన్న. ఆయన నిజంగా ఎన్టీఆర్ గారి బేస్ కి ఒక ఫ్యాన్ బేసే ఉంది. ఎందుకంటే ఆయన వాయిస్ ఓవర్ వేరే లెవెల్. ఎందుకంటే మనం చూడొచ్చు దేవరలో కూడా ఆయన బ్యాక్ వాయిస్ వల్లనే బజ్ వచ్చింది అనమాట మూవీకి. అట్లా దేవరకొండ అన్న మూవీకి కూడా వస్తుంది. ఈ మూవీ హిట్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నా, నమ్ముతున్నా. లుక్ ఎలా ఉంది బ్రో? మొత్తం వైల్డ్ గా మరి మాస్ అంటే మాస్ ఉండాలి కదన్న. ఒక హీరో ఇప్పుడు క్లాస్ గానే చూడలేము. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఉండాల్సి వస్తుంది. అట్లా ఆయన లుక్ మార్చారు అనమాట. అయితే కంటెంట్ ఏమైనా గెస్ చేయగలిగారా టీజర్ లో? అసలు ఏ రకమైన స్టోరీ అనేది? కంటెంట్ అంటే విజయ్ దేవరకొండ మొరటోడు, గట్టోడు, అట్లా ఆ టైప్ లో అయితే మనకు డైరెక్టర్ గారు చూపించాలనుకుంటున్నా. నేను గెస్ట్ చేసిన వరకు అయితే అదే. ఇంకంతకు మించి గెస్ట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే టీజర్ వచ్చేటప్పుడు మనమే అర్థం చేసుకోలేకపోతుంది. అంత వైల్డ్ గా ఉంది. ఏదో కొత్తదనాన్ని చూపించడానికి అయితే ప్రయత్నించారు డైరెక్టర్ గారు. మనకైతే అవి అర్థం చేసుకోవచ్చు మనం ట్రైలర్ చేసి. డైరెక్టర్ గారి ఇంతకు ముందు జర్నీ గానీ ఆ సినిమాలు కానీ కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి. బాగా క్లాస్ పీపుల్ లో సెన్సిటివ్ సబ్జెక్టులు. ఇది మొత్తం వైల్డ్ గా ఉంది. అసలు ఎట్లా ఉండిపోతుంది అంటే ఎప్పుడు మనం కూల్ గానే చూడాల్సిన అవసరం లేదు. కొన్ని పర్సన్స్ కొన్నిసార్లు చేంజ్ అవుతారు. అలా ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క చేంజ్ అప్ అయితే వస్తుంది. ఈ మూవీ కొంచెం మాస్ కు చూపించాలనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గారికి మాస్ అయితే కొంచెం కలిసి వస్తుంది అని కూడా నేను నమ్ముతున్నా. సినిమా అయితే హిట్ అయ్యి 100కి 99% హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే పాజిటివిటీతోనే ప్రతి ఒక్కరు స్టోరీ అయితే ఓకే చేస్తారు. మనం కూడా పాజిటివ్ గానే చూద్దాం ఖచ్చితంగా.